ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపం సందర్భంగా అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి లేవనెత్తిన అంశాలు సభలో దుమారం రేపాయి. మన్మోహన్ సింగ్ ను రాహుల్ గాంధీ అవమానించారని, సంతాప దినాలు జరుగుతుంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లారని అన్నారు. దీనిపై మంత్రి పొన్నం అభ్యంతరం తెలిపారు. పార్టీ మారి బీజేపీలో చేరిన మహేశ్వర్ రెడ్డి ప్రాధాన్యం దక్కేందుకే ఇలా మాట్లాడుతున్నారంటూ తప్పుపట్టారు. ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కాపీని చించేసినటువంటి రాహుల్ గాంధీ గారు అధ్యక్ష. అలా అవమానపరిచినటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా నేను గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మేము ఒకటే విషయం గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా మనము వారి గుర్తుగా మౌనింగ్ అనౌన్స్ చేస్తే అధ్యక్ష, సభకు వస్తున్న సందర్భంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నాం వెళ్ళినట్టు అధ్యక్ష. అవగాహన లేదా, లేకపోతే ఎందుకు మాట్లాడుతారు, ఏం మాట్లాడుతారు, కాంట్రవర్సీ తేవడం ద్వారా వారికి రేపు పొద్దున ఏదన్నా పైనుంచి నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడారు. మధ్యలో పార్టీలు వేనో వీళ్ళు పెద్ద దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే ఇప్పుడు రాహుల్ గాంధీ విహారయాత్ర పోతే మా పార్టీ లేకపోతే బయటకు కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయండి. హౌస్ సంతాప సభ మన్మోహన్ సింగ్ గారు మీకు ఏమైనా మంచి అనిపిస్తే మంచి చెప్పండి, లేకపోతే సంతాపం చెప్పి సభ్యులు కూరుకోండి. మొత్తం మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఇచ్చిన ఆయన గురించి మాట్లాడమంటే ఎక్కడికెక్కడికో పోతా ఉన్నాడు. ఏం మాట్లాడుతూ అర్థం కాదు. అరే మీరేం మాట్లాడుతారో మాట్లాడండి.